పదులు 7వ అధ్యాయం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరెకొండకు ఉత్తరముగా మిద్యానీల దండుపాళెం వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకొనెను అనుకుని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినట్టుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి 10,000 మంది నిలిచి ఉండగా, యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని త్రాగుటకు మోకాళ్ళు నీ కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ప్రజలు ఆహారమును బోర్లను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులో ఉన్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండేరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయేనని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతాను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లేండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికి ఇచ్చి వారితో ఇట్లనను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకొనకు పోవచ్చున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతోనున్న వారందరూ బోర్లను ఊదునప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బోర్లను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మందియు దండుపాలెం కొనకు పోయి బోర్లను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోర్లను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోర్లను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా కొరకును గిద్యోను కొరకును ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటన దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయిరి. ఆ 300 మంది బోర్లను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున ఉన్న బేర్షిత్తా వరకు తబ్బాతు నొద్దనున్న అబేల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనష్షే గోత్రం మంతటిలో నుండి పిలిపించబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశం అంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్బారా వరకు వాగులను యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను. గనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని బేత్బారా వరకు వాగులను యోర్దానును పట్టుకొని మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొనిరి. ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోను నొద్దకు తెచ్చిరి.